మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియాకాండము 10వ అధ్యాయం మొదటి వచనము నుండి 11వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనములను చదువుకుందాం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు అహరోనుకు మొత్తం 4 కుమారులు. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అనునవి వారి పేర్లు. అహరోనుకు ఉన్నటువంటి 4 కుమారులలో 2 కుమారులు నాదాబు, అబీహులు ఏం చేస్తారంటే, దేవుడు చెప్పనటువంటి వేరొక అగ్ని, దేవుడు సెలవివ్వనటువంటి వేరొక అగ్నిని వారు దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వస్తారు. దేవుడు వారి మీద కోపించి ఆగ్రహము చూపి ఆయన సన్నిధిలో నుండి అగ్నిని పంపించి వారిని కాల్చివేస్తాడు. ఇది మోషే, అహరోనుల కళ్ళ ఎదుటనే జరుగుతుంటుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు అత్యంత పరిశుద్ధుడు. ఆయన ఆలయంలో ఆయన పరిశుద్ధతను సన్మానించకపోతే ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఆ దినాల్లో ఉండేదండి. ఇప్పుడు మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ధర్మశాస్త్రం ఎంత ఖచ్చితమైనది, అటువంటి ఖచ్చితమైన ధర్మశాస్త్రమును నియమించినటువంటి దేవుడు ఇంకెంత ఖచ్చితమైన వాడు. ఆయన పరిశుద్ధత ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ఆయన ఆలయములో ఆయన పరిశుద్ధతను సన్మానించని కారణం చేత నాదాబు, అబీహులను దేవుడు అగ్నిని పంపి కాల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. అహరోను కుమారులని కాని, మోషే యొక్క అన్న కుమారులని కాని దేవుడు పక్షపాతం చూపించలేదు. ఎవరైనానూ సరే ఆయన పరిశుద్ధతను సన్మానించకుంటే ఆయన శిక్ష విధించడంలో బంధుప్రీతి, రక్త సంబంధం వంటివి చూడనే చూడడు. ఈ క్రమంలో దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చి వారిని కాల్చివేసినప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట మహిమపరచుకొందును అని చెప్పినప్పుడు మోషే మౌనం వహిస్తాడు. అహరోను కూడా మౌనం వహిస్తాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగములో మనం చూడగా అహరోను మౌనముగా తన 2 కుమారులు చనిపోయినటువంటి ఆ దృశ్యము కళ్ళ ఎదుట మెదులుతూ ఉండగా, వారి శవములు అక్కడే పడి ఉండగా అహరోను మౌనంగా ఉంటాడు. దేవుడు మోషేతో సెలవిచ్చిన ప్రకారం ఆయన పరిశుద్ధతను సన్మానించుకుంటే ఎలాంటి పరిస్థితి కలుగుతుందో మోషే ఎరిగిన వాడై అక్కడ ఉన్నటువంటి అహరోను పినతండ్రి అయినటువంటి ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫానును పిలిపించి, నాదాబు, అబీహుల యొక్క శవాలను మీరు తీసుకుని వెళ్ళాలి అని చెప్పినప్పుడు వారు ధరించి ఉన్నటువంటి యాజక వస్త్రములను తీయకుండానే వారి యొక్క శవములను మోసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి మోసుకొని వెళ్ళారంటే పాళెము వెలుపలికి మోసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మహాకాశములు పట్టజాలని దేవాతి దేవుడు ఈ యొక్క భూమి మీదకి ఆయన దిగివచ్చి ఆయన సన్నిధిని ఇశ్రాయేలీలకు కనబరుస్తూ ఉంటే
దాని విలువను ఎరగకుండా, దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించకుండా, దేవుని ఎడల భయభక్తులు లేకుండా అహరోను కుమారులైన నాదాబు, అబీహులు చేసిన కార్యమేంటో తెలుసా? దేవుడు చెప్పనటువంటి అగ్నిని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చారు. దేవునికి అవిధేయతను చూపించారు. దేవుడు చెప్పింది మాత్రమే చెయ్యాలి. చెప్పనిది చేసినా కూడా ప్రమాదమే. చెప్పిన దానికంటే ఎక్కువ చేయకూడదు, చెప్పిన దానికంటే తక్కువ చేయకూడదు. చెప్పని పని వీరు చేయుటలో వారి యొక్క అవిధేయత, వారి యొక్క అతిక్రమము, దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించకపోవుట, దేవుడంటే భయభక్తులు లేకపోవుట, దేవుడంటే అగౌరవము ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మనకు కూడా చాలా విషయాలను చెప్పారు, చెప్తున్నారు. ఏ రూపంలో చెబుతున్నారు? వాక్యం రూపంలో చెబుతున్నారు. మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలను చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. పరిశుద్ధ గ్రంథమును వాక్యముగా విన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. వివిధ రకాలుగా దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము ఆ వాక్యానికి అవిధేయత చూపించకూడదు. ఆ వాక్యము దగ్గర మనము అహమునకు పోకూడదు. ఆ వాక్యం మనలను గద్దిస్తూ ఉన్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యమే దేవుడై ఉండెను అని యోహాను సువార్త 1:1 ప్రకారం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెనని యోహాను సువార్త 1:14 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారే సర్వాధికారి అయిన దేవాతి దేవుడే ఈ వాక్యమని గ్రహించి ఆయన మనకు చెబుతూ ఉన్నది, ఆయన మనతో మాట్లాడే దాని విషయంలో మనం అవిధేయతను చూపించకూడదు. ఈ వాక్య భాగములో దేవుడు చెప్పనటువంటి వేరొక అగ్నిని దేవుని సన్నిధికి నాదాబు, అబీహులు తీసుకొని వచ్చారు. దేవుడు చెప్పలేదు ఆ అగ్నిని తీసుకొని రమ్మని. ఆయన ఆలయములో ఉపకరణాలు వేటితో తయారు చేయబడాలి, వాటి కొలతలు ఎంత ఉండాలనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆ ప్రకారమే బెసలేలు, అహోలియాబు వారి దగ్గర శిక్షణ పొందినటువంటి వారు తయారు చేయడం జరిగింది. ఆ ప్రత్యక్ష గుడారం యొక్క కొలతలు, ప్రత్యక్ష గుడారము దేనితో తయారు చేయబడాలి, ఇవన్నీ కూడా ఆయన వివరించినట్లుగానే మరి మోషే దగ్గరుండి ఆ పనిని పూర్తి చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు చెప్పనటువంటి పని వీరు చేశారు. మన జీవితంలో ఎంత మేరకు దేవుడు చెప్పిన పనిని చెప్పినట్లుగా చేస్తున్నాం? దేవుడు చెప్పని పనులను ఎన్ని చేస్తున్నాం? దేవుడు చెప్పిన పనులను ఎన్ని చేస్తున్నాం? ఆయన చెప్తున్నటువంటి పనుల విషయంలో ఎంత మేరకు మనం నిబద్ధత కలిగి నడుచుకుంటున్నాం? చెప్పని పనులు చాలానే చేస్తున్నాం. ఇలా మాట్లాడొద్దు అంటే అలా మాట్లాడుతున్నాం, ఇలా చూడొద్దు అంటే అలా చూస్తున్నాం, ఈ విధంగా పనులు చేయొద్దు అని చెప్తే ఆ పనులే చేస్తున్నాం. ఆయన చెప్పనటువంటి పనులు మనం ఎన్నో చేస్తున్నాం, కానీ ఆయన చెప్పిన పనులు ఎంత మేరకు చేస్తున్నాం? నాదాబు, అబీహులు ఆయన చెప్పని పని చేశారు. అన్య అగ్నిని దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వచ్చారు. అన్య అగ్ని, ఆ అగ్ని దైవ సంబంధమైనటువంటి అగ్ని కాదు, ఆ అగ్ని దేవార్పితం కానే కాదు. అన్యాగ్ని వారు దేవుని సన్నిధికి తీసుకుని వచ్చారు. ప్రభునందు ప్రియమైన వారులారా, యాజకుడుగా ప్రతిష్ఠించబడి కొన్ని గంటలు కూడా కాలేదు, వారి మీద ప్రతిష్టాభిషేక తైలము పోయబడి ఉంది. వారింకా యాజకత్వపు వస్త్రములే ధరించుకొని ఉన్నారు. దేవుని యొక్క ఆలయములో యాజకులుగా ప్రతిష్ఠించబడుతూ ఉన్నారు. కొన్ని గంటలు కూడా కాలేదు యాజకులుగా ప్రతిష్ఠించబడి. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి! అప్పుడే అవిధేయత, అప్పుడే దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించకపోవుట ఎంత విచారకరమండి! ఇటువంటి తొందరపాటు పని వలన వారు అక్కడికక్కడే చనిపోయినట్లుగా, వారి యొక్క సోదరులు వచ్చి వారిని మోసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇక మిగిలింది అహరోను, అతని యొక్క 2 కుమారులైన ఎలియాజరు, ఈతామారు. వారితోటి మరి మోషే దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు చావకుండునట్లు యెహోవా ఈ సర్వ సమాజం మీద
ఆగ్రహము చూపకుండాట్లు చనిపోయినటువంటి మీ రక్త సంబంధీకులను బట్టి మీ తల విరబోసుకోకూడదు, బట్టలు చింపుకోకూడదు. దేవుడే వారిని కాల్చివేశాడు. కాబట్టి మీ సహోదరులైన ఇశ్రాయేలీయులు ఏడవవచ్చు గాని మీరు మాత్రం తల విరబోసుకోకూడదు, బట్టలు చింపుకోకూడదు. ఎందుకంటే మీ మీద ప్రతిష్టాభిషేక తైలము పోయబడి ఉన్నది. ఆ యొక్క ప్రతిష్టాభిషేక తైలం మీ మీద ఉంది కాబట్టి ఆ తైలము కలిగిన మీరు ప్రత్యక్ష గుడారములో నుండి బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళారా, దేవుని యొక్క ఉగ్రత మీ మీదకు కూడా వస్తుంది, మీరు కూడా చనిపోతారు అని చెప్పి మోషే అహరోనును, బ్రతికి ఉన్న తన ఇద్దరు కుమారులైన ఎలియాజరు, ఈతామారులను హెచ్చరించడం జరిగింది. ప్రభునందు ప్రియమైన వారలారా, దయచేసి గమనించండి. అహరోనుకు ఆ దినం వరకు 4 కుమారులు. దేవుడు చెప్పని పని చేయుట ద్వారా 2 కుమారులు చనిపోయారు. 2 కుమారులు మాత్రమే మిగిలి ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన చెప్పనిది చేయకూడదు, చెప్పినది చేయకుండా ఉండకూడదు. ఇవి రెండూ కూడా ప్రమాదమే. చెప్పనిది చేసినా, చెప్పినది చేయకపోయినా. కనుక అహరోను కుమారులైన నాదాబు, అబీహులు ఇందుకు మనకి ఉదాహరణ. ఆయన ఆలయంలో ఆయన పరిశుద్ధతను సన్మానించాలి. ఆయన పరిశుద్ధతను సన్మానించకుండా మన యొక్క మానవ స్వభావమును ఆయన ఆలయంలో కనబరిస్తే, మానవ ఘనతలను, మానవ హెచ్చింపును ఆయన ఆలయంలో కనబరిస్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే దానికి తగిన శిక్ష విధిస్తాడు. కనుక అహరోను కుమారులైన నాదాబు, అబీహులు ఏం చేశారు? అన్యాగ్నిని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చారు. ఈ రోజున దేవుని ఆలయమునకు, దేవుని సన్నిధికి ఆయనకు ఆయాసకరమైనటువంటి లక్షణాలు, అలవాట్లు, క్రియలు కలిగి ఎంతమందిమి ఆయన సన్నిధికి ధూపం వేయడానికి వస్తున్నాం? ఆయన సన్నిధికి అన్యాగ్నిని తీసుకుని వస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయనకి ఇష్టము లేనటువంటివి మనం ఆయన సన్నిధికి తీసుకొని రాకూడదు. ఆయన చెప్పనటువంటివి కలిగి ఆయన సన్నిధికి, ఆయన ఆలయానికి మనం రాకూడదు. మనం ఎలా పడితే అలా జీవిస్తూ మన ప్రవర్తన సరిగా లేకుండా ఆయన ఆలయమునకు రాకూడదు. వచ్చామా, పరిస్థితి ఇలాగే ఉంటుంది. దేవుని గురించి ఎరిగినటువంటి వారు, యాజకులైనటువంటి వారు, వారి ఒంటి మీద ఇంకా యాజక వస్త్రాలు ఉన్నాయి. అంటే వీరు విశ్వాసులు అన్నమాట. మారు మనసు, బాప్తిస్మ అనుభవం పొందిన వారు అయ్యుండియు కూడా దేవునికి ఆయాసకరమైనటువంటి విషయములను విసర్జించక అన్యాగ్నిని అర్పిస్తున్నవారు, అసలు ప్రభుని ఎరగనటువంటి వారు, పాపిగా జీవిస్తున్న వారు దేవుని ఆలయమునకు రావచ్చు. వారు వచ్చి దేవుని వాక్యం వినాలి, తాము పాపులమని గ్రహించాలి, మారు మనసు, పాప క్షమాపణ పొందాలి, పరలోక రాజ్య వారసులు కావాలి. మందిరములో వారికి అనుమతి ఉంది, వీరికి అనుమతి ఉంది. కానీ రక్షణ పొందిన విశ్వాసులు ఉన్నారే, వారు రాజులైన యాజక సమూహముగా చేయబడ్డారు. ఇక్కడ దేవుని ఉగ్రతకు బలైంది కూడా 2 యాజకులే, నాదాబు, అబీహులు. వారు అన్యాగ్నిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చారు. మరి మారు మనసు పొందామని చెప్పుకుంటూ, పాప క్షమాపణ పొందామని చెప్పుకుంటూ, బాప్తిసం పొందామని చెప్పుకుంటూ ఇంకా అన్యాగ్నిని దేవునికి అర్పించేవారు ఎంతమంది ఉన్నారు? అన్ని అలవాట్లు, ఆయనకు ఆయాసకరమైనటువంటి మాటలు, క్రియలు, వ్యక్తిత్వం కలిగి, ప్రవర్తన కలిగి ఆయనకు విరోధంగా జీవిస్తున్న వారు ఎంతమంది కలరు? జాగ్రత్త సుమ. నాడైతే ఉగ్రత వెంటనే వచ్చింది, నేడైతే తీర్పు మన కొరకు సిద్ధపరచబడుతూ ఉంది. ఇక నుంచైనా అలాంటి అన్యాగ్నికి మనం దూరంగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవ, మీరు అనుగ్రహించిన వాక్యానికై స్తోత్రములు చెల్లిస్తూ, ఎత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపజేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.